ఎప్పుడైనా కోర్టు గదిలోకి అడుగుపెట్టారా? అక్కడ ప్రతి కదలికలో ప్రతి మాట వెనుక కొన్ని నియమాలుంటాయని గమనించారా? కొన్నేమో పేపర్ మీద రాసుంటాయి, మరికొన్ని తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాల్లో ఉండే ఈ రెండు రకాల నియమాల ప్రపంచం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. చూడండి, ఈ ఒక్క మాట, న్యాయ వ్యవస్థ ఒక నియమబద్ధమైన పాఠశాల లాంటిది. ఎంత పవర్ఫుల్ కదా! అంటే మొత్తం కథంతా ఈ వాక్యంలోనే ఉంది. ఇక్కడ కేవలం చట్టాలే కాదు, ఎలా నడుచుకోవాలి అనేదానికి కూడా ఓ సిలబస్ ఉంటుంది. కోర్టంటే కేవలం ఓ బిల్డింగ్ కాదు, అదొక డిసిప్లిన్. అసలు కోర్టు ప్రపంచం మొత్తం రెండు పిల్లర్స్ మీద నిలబడి ఉంటుందన్నమాట. అందులో ఒకటి పేపర్ మీద క్లియర్గా రాసిపెట్టిన అఫీషియల్ ఆర్డర్స్. ఇక రెండోది ఎక్కడా రాయకపోయినా సరే అందరూ ఫాలో అయ్యే కొన్ని సంప్రదాయాలు. ఈ రెండు కలిస్తేనే మన న్యాయ వ్యవస్థకు ఆ ప్రత్యేకమైన గుర్తింపొస్తుంది. సరే, అయితే ముందుగా మనం పేపర్ మీద ఉన్న రూల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు కోర్టు సిబ్బంది రోజు ఎలా స్టార్ట్ అవుతుంది, వాళ్లను నడిపించే రూల్స్ ఏంటి? గుర్తుంచుకోండి, ఇవి జస్ట్ సలహాలు కావు, చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్. ఇదిగో, చూడ్డానికి ఇదొక మామూలు సర్క్యులర్లా కనిపించొచ్చు, కానీ న్యాయ వ్యవస్థలో పనిచేసే సిబ్బంది ప్రొఫెషనల్ లైఫ్కి ఇదే ఫౌండేషన్. ఇది కేవలం ఒక గైడ్లైన్ అనుకుంటే పొరపాటే, ఇదే ఒక శాసనం లాంటిది. ఈ రూల్స్ చూస్తేనే అర్థమైపోతోంది సిబ్బంది నుంచి ఎంత హై లెవెల్ కమిట్మెంట్ ఆశిస్తున్నారు. చూడండి, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి, కేటాయించిన వర్కింగ్ స్టేషన్లోనే ఉండాలి, ఆ రోజు పని పూర్తయ్యే వరకు ఆఫీస్ వదిలి వెళ్లకూడదు. అబ్బా, ఇవన్నీ చూస్తుంటేనే వాళ్ల డెడికేషన్ ఏ రేంజ్లో ఉండాలో తెలుస్తోంది. ఆ డిసిప్లిన్ అనేది కేవలం పనిలో మాత్రమే కాదు, వాళ్లు వేసుకునే బట్టల్లో కూడా కనిపిస్తుంది. జీన్సు, టీషర్ట్లు అస్సలు నోవే, కేవలం ఫార్మల్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్లు వేసుకునే డ్రెస్ కూడా ఆ ఇన్స్టిట్యూషన్ గౌరవాన్ని కాపాడాలి. అంటే వాళ్ల లుక్కు కూడా ఆ సిస్టమ్ హుందాతనాన్ని రిఫ్లెక్ట్ చెయ్యాలన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం పేపర్ మీదున్న రూల్స్ చూసాం కదా, కానీ ఒక్కసారి కోర్టు హాల్లోకి అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతుంది. అక్కడ ఇంకో ప్రపంచం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రూల్స్ అనేవి ఎక్కడా రాసి ఉండో, కాని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటిస్తారు. అవే అలిఖిత మర్యాదలు. అసలు కోర్టు గదిలోకి ఎంటర్ అవ్వడంలోనే ఒక పెద్ద పద్ధతి ఉంది. లోపలికి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు జడ్జిగారు ఉన్నా లేకపోయినా సరే ఆ బెంచ్ వైపు తిరిగి నమస్కరించాలి. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ ఇచ్చేది కేవలం జడ్జికి కాదు, మొత్తం జ్యుడీషియల్ సిస్టమ్కి. ఇక పిలుపుల విషయానికొస్తే, యోర్ ఆనర్, మై లార్డ్, ఇవి ఊరికే పిలిచే మాటలు కాదు. ప్రతిసారి ఈ పదాలు వాడినప్పుడు మనం ఆ న్యాయ వ్యవస్థ అధికారాన్ని, దాని గౌరవాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామని అర్థం. మామూలుగా మనం మాట్లాడాలనుకుంటే డైరెక్టుగా విషయం చెప్పేస్తాం, కాని కోర్టులో అలా కుదరదు. అక్కడ మాట్లాడాలన్నా సరే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఈ చిన్న ట్రెడిషన్ చూడండి, డిస్కషన్ అంతా ఒక ఆర్డర్లో జరగడానికి, కోర్టు టైంని గౌరవించడానికి ఎంతగా హెల్ప్ చేస్తుందో. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒక పక్క చూస్తేనేమో బయోమెట్రిక్ అటెండెన్స్ లాంటి స్ట్రిక్ట్ రిటన్ రూల్స్, మరోపక్క బెంచ్కు నమస్కరించడం లాంటి అన్రిటన్ ట్రెడిషన్స్. చెప్పాలంటే ఒకటి ఆ సిస్టమ్కి బాడీ అయితే రెండోది సోల్ లాంటిది. ఈ రెండు కలిస్తేనే అది కంప్లీట్ జ్యుడిషియల్ సిస్టమ్. ఈ రూల్స్ అనేవి కేవలం కోర్టు కాంపౌండ్కే పరిమితం కాదు, కోర్టు గోడల బయట కూడా సిబ్బంది ఎలా ప్రవర్తించాలో ఈ రూల్స్ చెప్తాయి. ఎందుకంటే వాళ్లు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, వాళ్లు న్యాయ వ్యవస్థకు రిప్రజెంటేటివ్స్. ఇదైతే చాలా క్లియర్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ రూల్. ప్రైవేట్ ఉద్యోగాలు అస్సలు చేయకూడదు. అంటే వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా వేరే ఏ ప్రైవేట్ పని పెట్టుకోకూడదు. దీన్ని వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకుండా చూసుకోవడం. వాళ్ల పూర్తి టైం, ఎనర్జీ కేవలం జ్యుడీషియరీ సర్వీస్కే డెడికేట్ చెయ్యాలి. ఇక ఇది చూడండి, వర్కింగ్ అవర్స్లో సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ యాప్స్ లేదా పర్సనల్ కాల్స్ స్ట్రిక్ట్గా బ్యాన్. ఇదెందుకంటే పనిమీద ఫుల్ కాన్సంట్రేషన్ ఉండాలి, ఆఫీస్ డిగ్నిటీని మెయింటైన్ చేయాలి. ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఆర్థిక సమగ్రత. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. డబ్బు అప్పు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా పర్మిషన్ కావాలి, ఆస్తి కొనాలన్నా, అమ్మాలన్నా పర్మిషన్ కావాలి. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏ చిన్న డౌట్కి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే జనం నమ్మకం నిలబడేది దీనిమీదే.
సరే, ఇన్ని రూల్స్, ఇన్ని ట్రెడిషన్స్ చూశాక మనకొక డౌట్ వస్తుంది. ఇంత స్ట్రిక్ట్గా ఉండటం నిజంగా అవసరమా అని. నా సమాధానమైతే ఎస్, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇక్కడ మనం చూసే ప్రతి చిన్న రూల్ వెనుక ఒక పెద్ద కారణముంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ప్రతి రూల్, అది బెంచ్కి నమస్కరించడం దగ్గర్నుంచి పర్సనల్ ఆస్తులు డిక్లేర్ చేయడం వరకు, వీటన్నిటికీ ఉన్నది ఒకే ఒక్క టార్గెట్. అదేంటంటే జ్యుడిషియల్ సిస్టమ్ యొక్క అధికారాన్ని, నిష్పాక్షికతను, గౌరవాన్ని కాపాడటం. ప్రజలకు దానిమీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడం. ఈ మాట ఎంత నిజమో చూడండి. కోర్టుకి గౌరవం లేనప్పుడు అడ్వొకేట్కి కూడా గౌరవం ఉండదు. అంటే కోర్టు గౌరవం, అక్కడ పనిచేసే ప్రొఫెషనల్స్ గౌరవం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు. సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ని గౌరవిస్తే వాళ్ళని వాళ్ళు గౌరవించుకున్నట్టే. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో వదిలేస్తాను. ఈ మోడర్న్ యుగంలో మారుతున్న వర్క్ కల్చర్కి తగ్గట్టు ఇలాంటి ఎన్నో ఏళ్ల సంప్రదాయాలున్న సంస్థలు తమని తాము ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.